హాయ్ మాధుర్య. హాయ్ సార్. ఎస్ అమ్మా, ఎట్లా తెలుసు నీకు ఎస్విసి కెరీర్ సొల్యూషన్స్ గురించి? నా MBA ఫ్రెండ్ రాజశేఖర్ ఉన్నాడు సార్. తను SVC ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఫ్యాక్సెట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. సో తను సజెస్ట్ చేస్తే నేను ఇక్కడ జాయిన్ అయినా సార్. ఓకే, ఇక్కడ ఏం నేర్చుకున్నావు 2 months ట్రైనింగ్లో? 2 months ట్రైనింగ్లో ఫినాన్స్, అకౌంటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సిలబస్ అంతా నేర్చుకున్నా సార్. బేసిక్ అకౌంటింగ్ టర్మినాలజీ నుంచి గోల్డెన్ రూల్స్, జర్నల్ ఎంట్రీస్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, రేషియో అనాలిసిస్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఫైనల్ అకౌంట్స్ అన్నీ నేర్చుకున్నా సార్. కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్పొరేట్ యాక్షన్, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫినాన్షియల్ మార్కెట్స్, డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ ఎట్లా కొనాలి, షేర్స్ ఎట్లా అమ్మాలి అని నేర్చుకున్నా సార్. ఓకే. జీడీ అండ్ జామ్ సెషన్స్ వల్ల నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నా సార్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వల్ల టెన్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి టెన్సెస్ కూడా నేర్చుకున్నా. HR సెషన్స్ వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ అయినాయి సార్. ఓకే, ఫైన్. అండ్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినావు? 2 interviews అటెండ్ అయినా సార్. ఓకే. ఫస్ట్ వన్ రిజెక్ట్ అయినా, సెకండ్ వన్ సెలెక్ట్ అయినా సార్. ఓకే, ఫస్ట్ ఇంటర్వ్యూ ఎందుకు రిజెక్ట్ అయినా? ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ లేకుండే సార్, కొంచెం టెన్షన్ అయింది, భయం వల్ల అది ఫెయిల్ అయింది సార్. ఇంటర్వ్యూయర్ సార్ కూడా అడిగారు నన్ను, ఇది ఫస్ట్ ఇంటర్వ్యూనా అని. అవును సార్ అని చెప్పిన. అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉండే, సో అప్పుడు రిజెక్ట్ అయినా. సెకండ్ వన్ కాగ్నిజెంట్కి అటెండ్ అయినా సార్. కాగ్నిజెంట్ కంపెనీలో ఫస్ట్ HR పర్సనల్ ఇంటర్వ్యూ అయింది సార్. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని చెక్ చేశారు. నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ అయింది సార్. టెక్నికల్ రౌండ్లో మొత్తం సిలబస్ రిలేటెడ్ అడిగారు సార్. 16 questions అడిగారు సార్. 16 questionsలో అవుట్ ఆఫ్ అన్ని ఆన్సర్ చేశారు సార్. 15 చేశారు, ఒక్కటి చేయలేదు. ఓకే, and finally you got selected for Cognizant. Yes sir. Congratulations amma. Thank you sir. Yes, what do you suggest to the existing batch students? Existing batch రెగ్యులర్గా క్లాసెస్కి రావాలి, క్లాసెస్ వినాలి. ఓకే. జాము జీడీ కూడా ప్రజెంట్ చేయాలి. ఓకే. పర్ఫామ్ మంచి చేస్తే అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనం స్పాంటేనియస్గా రెస్పాండ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూస్, వీక్లీ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు పార్టిసిపేట్ చేయాలి. రియల్ ఇంటర్వ్యూస్లో ఎట్లా ఫియర్ ఓవర్కమ్ అవ్వటం, హౌ టు ఎక్స్ప్లెయిన్ ద ఆన్సర్స్ అని తెలుస్తాయి సార్ మాక్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినప్పుడు. నేను అట్లా నేర్చుకున్నా. ఓకే అమ్మా, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ సార్.